Guys, welcome to ICC Youth Cricket Chat. నేను మీ సాయి అండ్ మ్యాచ్ నెంబర్ 45 ఆర్సీబీ వర్సెస్ జీటీ. అండ్ యాజ్ వి సెడ్, మనం చెప్పుకున్నట్టే ఆర్సీబీ హెస్ వన్ ద మ్యాచ్. ఆర్సీబీ ఒక చివరిలో వాళ్ళ రేస్ చూపిస్తున్నారు, వాళ్ళ పవర్ చూపిస్తున్నారు. విల్ జాక్స్ ఏం ఆడావబ్బా, నిజంగా హెడ్స్ ఆఫ్ ద వే యూ ప్లేడ్. అండ్ ఎక్కడికి పోయావు ఎన్ని రోజులు? వాళ్ళకి ఫస్ట్ నిన్న ఇలాంటి వాడిని బెంచ్ మీద కూర్చోబెట్టారు ఆర్సీబీ వాళ్ళు. బట్ సూపర్బ్ నాక్ ఫ్రమ్ విల్ జాక్స్ అసలు ఫస్ట్ 17 balls హీ ప్లేడ్ జస్ట్ 17 runs. 17 balls కి 15 రన్లే కొట్టాడు. నెక్స్ట్ 24 balls హీ స్కోర్డ్ 83 runs. టోటల్ ఆల్మోస్ట్ 41 balls 100. 41 balls సెంచరీ చేశాడు విల్ జాక్స్. సూపర్బ్ నాక్. ఇదే నడుస్తుంది, ఈ ట్రెండే నడుస్తుంది ఐపీఎల్లో. ఎలా కొడుతున్నారబ్బా. ఇది కూడా అనదర్ 200 runs గేమ్. ఓవరాల్ 406 runs రికార్డ్ అయిన ఈ గేమ్లో. అండ్ వెరీ గుడ్ మ్యాచ్, వెరీ గుడ్ విన్ ఫర్ ఆర్సీబీ. జస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ జస్ట్ టు బూస్ట్ అప్ దేర్ కాన్ఫిడెన్స్. సూపర్ విన్. ఫస్ట్లీ ఐ థింక్ ఆర్సీబీ హెస్ వన్ ద టాస్ అండ్ దే ఆస్క్డ్ జీటీ టు బ్యాట్ ఫస్ట్. అండ్ స్టార్టింగ్లోనే వాళ్ళకి ఫస్ట్ ఓవర్ దే లాస్ట్ వృద్ధిమన్ సహా. స్వప్నిల్ సింగ్ వికెట్ తీశాడు. స్వప్నిల్ సింగ్ బౌల్డ్ రియల్లీ వెల్ ఈ మ్యాచ్లో. అండ్ తర్వాత శుభ్మన్ గిల్ ఎందుకో హీఈస్ నాట్ అట్ ఆల్ కంఫర్టబుల్ ఈ మ్యాచ్లో. హీ స్కోర్డ్ 16 runs ఇన్ 19 balls తీసుకున్నాడు ఆ 16 runsకి. పవర్ ప్లేలో సాయి సుదర్శన్ ప్లేడ్ వెల్. పవర్ ప్లేలో వాళ్ళకి అంత స్కోర్ ఏం రాలేదు, అక్కడే వాళ్ళకి కొంచెం దెబ్బతిన్నారు. 6 overs 42 for 1. 6 overs 42 అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ స్కోర్ పవర్ ప్లేలో. అండ్ పవర్ ప్లే అయిన వెంటనే శుభ్మన్ గిల్ గాడ్ అవుట్ మ్యాక్స్వెల్కి. అక్కడ షారుఖ్ ఖాన్ పంపారు వాళ్ళు. దిస్ ఎ న్యూ టాక్టిక్ విచ్ వర్క్డ్ ఫర్ దెమ్. షారుఖ్ ఖాన్ చాలా బాగా ఆడాడు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 90 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్ చాలా బాగా అటాక్ చేశాడు. 6 చాలా బాగా కొట్టాడు. ఆల్మోస్ట్ 5 6 కొట్టాడు. షారుఖ్ ఖాన్ ప్లేడ్ రియల్లీ వెల్. ఆల్మోస్ట్ 14th over దాకా వీళ్ళు చాలా బాగా తీసుకెళ్ళారు. 14 overs దేవర్ 131. 6 overs 42, 14 overs 131 అంటే వాళ్ళు నెక్స్ట్ 8 overs దే స్కోర్డ్ ఆల్మోస్ట్ 89 runs. అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ 11 runs per over వెళ్ళారు. సో లాస్ట్ 6 overs ఎస్ డెఫినెట్గా వాళ్ళకి 200 వస్తుంది అని అనుకున్నాం. అలాగే కరెక్ట్గా 200 బోర్డు మీద పెట్టారు వాళ్ళు. లాస్ట్ 6 overs దే స్కోర్ 69 runs. ఆర్సీబీ బౌలర్స్ డన్ డీసెంట్లీ వెల్. డెత్ ఓవర్స్లో సిరాజ్ బాగానే బౌలింగ్ చేశాడు. ఎస్ దయాల్ ఆల్సో గుడ్. అండ్ స్వప్నిల్ సింగ్ బౌల్డ్ వెల్ వాళ్ళకి. కెమెరన్ గ్రీన్ ఎక్స్పెన్సివ్ అయ్యాడు. మ్యాక్స్వెల్ కూడా వికెట్ తీశాడు, బట్ కన్సిడర్ 28 runs. సో వాళ్ళు కష్టపడి 200 బోర్డు మీద అయితే పెట్టారు. డేవిడ్ మిల్లర్దే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. డేవిడ్ మిల్లర్ ఎందుకో స్టార్టింగ్లో అసలు కనెక్ట్ అవ్వలేదు. డేవిడ్ మిల్లర్ ఈ స్కోర్ 26 runs 19 balls. 19 balls చివరిలో 26 runs అంటే ఇట్స్ నాట్ దాట్ గ్రేట్ డేవిడ్ మిల్లర్ రేంజ్కి. అండ్ సాయి సుదర్శన్ ప్లేడ్ వెల్. సూపర్బ్ నాక్ ఫ్రమ్ సాయి సుదర్శన్ అగైన్. 84 in 49 balls. లాస్ట్లో సెంచరీ వస్తుందేమో అనుకున్నాం కానీ ఎస్ దయాల్ బౌల్డ్ రియల్లీ వెల్ లాస్ట్ ఓవర్. సో 200 పెట్టారు బోర్డు మీద. బట్ ఎనీవే చేజింగ్ ఈజ్ ఈజీ అని అనుకున్నాం. అండ్ ఆర్సీబీ వాళ్ళు కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు, బోత్ ఫాఫ్ అండ్ కోహ్లీ. ఫాఫ్ అయితే సూపర్గా స్టార్ట్ చేశాడు. ఒక 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. ఫోర్త్ ఓవర్ దగ్గర ఫాఫ్ వాస్ అవుట్. అప్పటికి వాళ్ళ స్కోర్ 40 దగ్గర దే లాస్ట్ ఫస్ట్ వికెట్. అండ్ అక్కడ వచ్చాడు విల్ జాక్స్. అక్కడ 4th over దగ్గర వచ్చాడు. ఆల్మోస్ట్ 15th over దగ్గర హీ జస్ట్ ఫినిష్డ్ ద మ్యాచ్. 16th over 6 overs దేవర్ ఆన్ ఆర్సీబీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. 63 for 1 అండ్ కంటిన్యూ. జాక్స్ స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, బట్ కోహ్లీ ఆ మొమెంటమ్ని తీసుకెళ్ళాడు ముందుకి. 14 overs దేవర్ 148 for 1. సో ఆల్మోస్ట్ ఒక 8 overs వీళ్ళు కూడా 85 runs కొట్టారు. లాస్ట్ 6 overs దే నీడ్ ఆల్మోస్ట్ 67. 64 and 65 అన్నో కావాలి. సో మేబీ ఒక 18th 19th ఓవర్లో నెగ్గుతారు అనుకున్నాం. నెక్స్ట్ 2 overs కొట్టి పడేశారబ్బా వీళ్ళు. అసలు మోహిత్ శర్మకి పాపం
టైం అస్సలు బాగాలేదనిపించింది నాకైతే. లాస్ట్ మ్యాచ్‌లోనే ఆల్మోస్ట్ 70 రన్స్ ఎంతో కొట్టారు మోహిత్ శర్మని 4 ఓవర్స్‌లో. ఈ మ్యాచ్‌లో మోహిత్ శర్మని ఆల్మోస్ట్ 2 ఓవర్స్‌కి 41. 15థ్ ఓవరే 29 రన్స్ కొట్టాడు విల్ జాక్స్. 6 నో బాల్ 6 మళ్ళీ తర్వాత ఇంకో 6 పడింది. నరకం చూపించాడు విల్ జాక్స్. ఆ ఓవరే నరకం అనుకుంటే నెక్స్ట్ ఓవర్ రషీద్ ఖాన్ 35 రన్లు కొట్టాడు విల్ జాక్స్. ఫస్ట్ బాల్ సింగిల్ తీసి జాక్స్కి స్ట్రైక్ ఇచ్చాడు విరాట్. అండ్ అక్కడి నుంచి ఇంక విధ్వంసం 6 2 ఓవర్లో 65 రన్లు కొట్టి పడేసి జస్ట్ ఫినిష్డ్ ద గేమ్. సూపర్ నాకు విల్ జాక్స్ 10 సిక్స్లు కొట్టాడు. అండ్ కోహ్లీ హెస్ కంప్లీటెడ్ హిస్ 500 రన్స్ ఈ ఐపీఎల్లో. ఇట్స్ ఎ వెరీ గుడ్ నాక్ ఫర్ హిమ్. ఆల్మోస్ట్ 7 సీజన్స్లో కోహ్లీ హెస్ స్కోర్డ్ 500 రన్స్ అండ్ అబౌవ్. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఈ ఇయర్ కూడా ఈ షోయింగ్ ఈజ్ వర్త్. బట్ వాళ్ళ టీం బ్యాక్ ఫుట్లో ఉన్న విరాట్ వాస్ సూపర్బ్ అని చెప్పాలి. అండ్ ఇంక వికెట్ వల్ల వాళ్ళిద్దరే ఫినిష్ చేసి పాడేశారు. వెరీ క్రూషియల్ పార్ట్నర్షిప్. ఆల్మోస్ట్ ఇది 160 రన్స్ పార్ట్నర్షిప్ ఇది. వెల్ ప్లేడ్ విల్ జాక్స్ ఈ మ్యాచ్. గుజరాత్ బౌలింగ్ కాస్త పర్లేదు అనుకున్నాం కానీ దేర్ బౌలర్స్ ఆర్ నో క్లూ. మిస్ఫీల్డ్స్, టూ మెనీ మిస్ఫీల్డ్స్ ఫ్రమ్ గుజరాత్ ఫీల్డర్స్. బౌండరీ దగ్గర 4 వదిలేశారు. అండ్ కీపర్ సాహా ఈజీగా క్యారీ ఆన్ చేయాల్సిన బాల్ని 2 కాళ్ళ మధ్య నుంచి 4 వదిలేశాడు. సో టూ మెనీ మిస్ఫీల్డ్స్ వాళ్ళకి. సో మీకు ఎప్పుడైతే మిస్ఫీల్డ్స్ చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటది. అదే జరిగింది. అండ్ నో బడి, ఏ బౌలర్ కూడా, మోహిత్ శర్మ 2 overs 41, నూర్ అహ్మద్ 4 overs 43, రషీద్ ఖాన్ 4 overs 51 ఫర్ నన్. ఐ థింక్ రషీద్ ఖాన్ వర్స్ట్ ఫిగర్స్ ఇయ్యానేమో 4 overs 51. అండ్ సాయి కిషోర్ 3 overs 30, సందీప్ వారియర్ 1 over 15. అందరూ ఎక్స్పెన్సివ్ అయ్యారు. స్టార్టింగ్ లో కోహ్లీ చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. అండ్ ఆఫ్టర్ ఒక పాయింట్ తర్వాత ఇంకా అసలు విల్ జాక్స్ నరకం మామూలుగా ఆడలేదు. అబ్బా చుక్కలు చూపించాడు వాళ్ళ బౌలర్స్ కి. సూపర్బ్ నాక్ ఫ్రమ్ విల్ జాక్స్. ఇంక ఈ మ్యాచ్ లో చెప్పడానికి ఏం లేదు. కంప్లీట్ విల్ జాక్స్ డామినేట్ చేసి పాడేశాడు గుజరాత్ బ్యాటర్స్ ని యాజ్ వెల్ as బౌలర్స్ ని కూడా. అండ్ విల్ జాక్స్ బౌలింగ్ ఇవ్వలేదు. ఇంతకు ముందు మ్యాచ్ బౌలింగ్ చేశాడు విల్ జాక్స్, ఈ మ్యాచ్ ఇవ్వలేదు అనుకుంటా. బట్ వెల్ ప్లేడ్. ఆర్సీబీ లేట్గా వాళ్ళు గర్జిస్తున్నారు. స్టిల్ వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఉందా అంటే ఇట్ ఇస్ టఫ్, వెరీ టఫ్ ఛాన్స్. చాలా కష్టం వాళ్ళకి. చూడాలి ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 నెగితే దే విల్ కమ్ అప్ టు 7 పాయింట్స్ దాకానే వస్తారు. సో 7 పాయింట్స్తో వాళ్ళు క్వాలిఫై అవడం అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే పైన అంతా కూడా జామ్ ప్యాక్లో ఉంది. వాళ్ళందరికీ కూడా 8 పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో చూడాలి వాట్ హ్యాపెన్స్. అగైన్ జీటీకి ఇంకో లాస్ అండ్ సిచ్యువేషన్ ఈస్ బికమింగ్ టఫ్ ఫర్ జీటీ. సో ఐ థింక్ జీటీకి కూడా ఛాన్సెస్ అవి తగ్గిపోతున్నాయని చెప్పాలి ఈ ఐపీఎల్లో. బట్ వెల్ ప్లేడ్. అండ్ ఇంకొక విషయం గురించి చెప్పాలబ్బా, 11.3 ఓవర్ దగ్గర విరాట్ కోహ్లీ ఒక షాట్ ఆడాడు, స్లాగ్ స్వీప్. ఐ థింక్ దట్ ఈస్ ద షాట్ ఆఫ్ ద డే. ఎస్, అందులో డౌటే లేదు. ఎన్ని సిక్స్లు పడ్డాయి ఈ మ్యాచ్? ఆల్మోస్ట్ జాక్సో 10 సిక్స్లు కొట్టాడు, ఫాఫో 3 సిక్స్లు కొట్టాడు, వాళ్ళు 10 సిక్స్లు కొట్టారు. బట్ ఎన్నిట్లు కొని ద స్టాండ్ అవుట్ షాట్ ఆఫ్ ద డే వాస్ విరాట్ కోహ్లీ కొట్టిన స్లాగ్ స్వీప్. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. ఇంకా 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 తను ఆ పవర్ని చూపిస్తానే ఉన్నాడు, అలా ఆడుతూనే ఉన్నాడు. ఇంకా ఈజ్ ఎ లెజెండ్, అబ్సల్యూట్ లెజెండ్ విరాట్ కోహ్లీ, అందులో డౌటే లేదు. ఇంకా తనని టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండియన్ క్రికెట్ మేనేజ్మెంట్ తను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. టెస్ట్ కెప్టెన్సీలో కానీ వన్డే కెప్టెన్సీలో కానీ వాళ్ళని విరాట్ కోహ్లీని ప్రాపర్గా డీల్ చేయలేదు. బట్ స్టిల్ హీఈస్ కాంట్రిబ్యూటింగ్. తను ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాడు ఇండియన్ టీంకి, అందులో డౌటే లేదు. విరాట్ కోహ్లీ షుడ్ సెలెక్ట్ ఫర్ T20 వరల్డ్ కప్. అందులో విరాట్ కోహ్లీ సెలెక్ట్ చేయకపోతే ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ఫేర్ అని చెప్పాలి.
బికాస్ వెన్ యూ హ్యావ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కూడా సెలెక్ట్ చేయాలి తప్పదు. ఎస్, విరాట్ కోహ్లీ కన్నా బిగ్ హిట్టర్స్ ఉన్నారు, అందులో లేరు అన్ను. ఈ ఐపీఎల్ మనం చూస్తున్నాం హౌ ఇండియన్ యంగ్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్, హౌ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. కానీ మీరు ఎప్పుడైతే రోహిత్ శర్మని సెలెక్ట్ చేశారో, వై నాట్ విరాట్ కోహ్లీ? మీరు పెడితే ఇద్దరిని పక్కన పెట్టాలి. మీకు యంగ్ యంగ్ టీం కావాలి అంటే ఇద్దరిని పక్కన పెట్టాలి, కాదు అంటే ఇద్దరిని ఆడించాలి. వెన్ వెన్ రోహిత్ ఈస్ ప్లేయింగ్, విరాట్ షుడ్ ప్లే, అందులో డౌటే లేదు. దట్స్ ఇట్. ఈ మ్యాచ్ గురించి చెప్పడానికి అంతే. జస్ట్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ విరాట్ కోహ్లీ అండ్ విల్ జాక్స్, క్రూషియల్ ఆల్మోస్ట్ 166 రన్స్ పార్ట్నర్షిప్ కంప్లీట్లీ డామినేట్ చేసింది మ్యాచ్. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఆ 15th అండ్ 16th ఓవర్స్, 15th ఓవర్ ఫ్రమ్ మోహిత్ శర్మ అండ్ 16th ఓవర్ ఫ్రమ్ రషీద్ ఖాన్, ఆ 2 ఓవర్లోనే ది గాట్ ఆల్మోస్ట్ 64 రన్స్. 64 రన్స్ అక్కడే మ్యాచ్ అయిపోయింది. అండ్ వెల్ ప్లేడ్. That's it. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.